జర మా మనవరాలు ఏమో అంటుంది. గిది చదువమ్మా, గీరికలు చదువు. కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటాపై నేను త్వరలోనే స్పందిస్తా, ప్రజల ముందు వాస్తవాలను పెడతా అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అయితే నేను పానం బాలేక దవాఖాన బాయగా కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటాపై నేను ముందడుగేస్తా. నేను తాడో పేడో తేల్చుకుంటా అని ఇప్పుడు కోయిలాగా బయటకు వచ్చింది. నిన్న కొన్ని కోయిలాగలు పోయినాయి. ఏడికి యశోద దాకాను పోయినాయట. కొడుకు, అల్లుడు, ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మా జకాయ గుంపు కట్టుకొని పోతే వాళ్ళతో ఈ మాట రాష్ట్రంలో పంటలు ఎట్టున్నాయి, ఆనలు ఎట్టున్నాయి, రైతులు ఏమనుకుంటున్నారు, ఈ నీటి వాటాల సంగతి ఏందో నేను తేలుస్తా అని మరి ఇట్లా కుండ బద్దలు కొడుతుండ్రు శల్లి. మరి మీ కాంగ్రెస్ వాళ్ళ దొంగతనం బయట పెడతాడా ఏంది, భయం అవుతుందా? ఒక్కటే మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ప్రజలకు రావాలంటే ఏదో ఒక సాకు ఉండాలి. 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు నీళ్లు నియామకాలు, గోదావరి పుష్కరి ఇవన్నీ నీళ్లు ఎందుకు గుర్తురాలేదు? అధికారం కోల్పోయిన తర్వాత, దారులు మూసుకుపోయిన తర్వాత ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి ఇప్పుడు ప్రజల దగ్గరకు పోతున్నావా అని అంటే మేమెందుకు భయపడతాం తాత? మాకు ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళు. మేమెందుకు భయపడతాం చెప్పండి? భయపడాల్సిన అవసరం లేదు. అందరు భయపడతారు. దొరలాగానే అందరి ముందు చర్చకు వస్తాం. మాకు అలాంటి వాళ్ళలాగా తెలంగాణ తెలంగాణ అని చెప్పేసి సెంటిమెంట్ రాజేసి తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ జాతీయ పార్టీ. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అందరు కరెక్ట్ గా ఉండాలి. ఇవాళ సోనియా గాంధీ గారు ఇవాళ ఆంధ్ర తెలంగాణ, ఇవాళ ఆంధ్రాలో అధికారం పోయిందన్నా కూడా తెలంగాణ ఇచ్చింది అమ్మ. ఆంధ్ర ఎట్ ద సేమ్ టైం ఆంధ్ర కూడా మాలో భాగమే. కాబట్టి ఇవాళ మాకు భయపడాల్సిన అవసరం ఏముంది? అధికారం పోయినందుకు వాళ్ళు భయపడుతున్నారు, ఫోన్ ట్యాపింగ్ అని వాళ్ళు భయపడుతున్నారు, కాళేశ్వరం కేసులలో వాళ్ళు భయపడుతున్నారు, కేసులో కేటీఆర్ భయపడుతున్నాడు, ఇవాళ లిక్కర్ స్కామ్ లో కవితమ్మ భయపడుతుంది, ఇవాళ ఈడీ దాంట్లో ఇప్పుడు దీనికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు భయపడుతున్నారు. మేమెందుకు భయపడతాము? భయపడాల్సిన అవసరం ఏముంది? మేమేమైనా ఆస్తులు ఏమన్నా కూడగట్టుకున్నామా? అలాగా 200 ఎకరాలు ఏమైనా ఆక్యుపై చేసుకుని ఏమన్నా ఫామ్ హౌస్లు కట్టుకున్నామా? ఎక్కడ పడితే అక్కడ 100 ఎకరాల బిడ్డలాగా కట్టుకున్నామా? ఎక్కడ దుబాయ్లో ఏమన్నా అట్లా పెద్ద బిల్డింగ్లు ఏమైనా కొట్టుకున్నామా? రేవంత్ అన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు కదా. ఇవాళ వాళ్ళు ఏదో భయపట్టించిన మాత్రాన భయపట్టించేది, భయపడే సమస్యనే లేదు. ఓ తల్లి, మా మనవరాలు ఏమంటుంది గట్టిగా రావాలి. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అట? ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం 2వ విడత మేము మంజూరు చేస్తున్నాము. డబల్ బెడ్రూమ్ అన్నారమ్మా. డబల్ బెడ్రూమ్ ఏడ ఇచ్చిరమ్మా? ఇల్లు కొన్ని కట్టి పందులు కుక్కలు పడుకుంటున్నాయి. ఇందిరమ్మ